హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళడం కోసం బాక్సులు అన్నీ చేయాలి. ఈరోజు బాక్సులకి అయితే గుడ్డు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్గు కీమా కర్రీ ఉంటుంది కదా, ఎగ్గు కీమా కర్రీ ఇంకా చపాతీ వండాలనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 6 అవుతుంది. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఇంకా వాళ్ళు లేసి వాళ్ళు రెడీ అయ్యేలోపు వంట కూడా పూర్తి అయిపోవాలి. స్నాక్స్ అలాగే లంచ్ రెండు తీసుకెళ్తారు కాబట్టి త్వరగా చేసేయాలి. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. వాళ్ళు 6:30కి అలా లేస్తారు. ఎగ్గు కర్రీ వండాలనుకుంటున్నాను అని చెప్పాను కదా, అందుకోసం ముందైతే ఎగ్గులు వేసేస్తాను. ఎగ్గులు ఉడికిపోయేలోపు మనం కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 గుడ్లు వేస్తున్నాను, సరిపోతాయి. టిఫిన్లకే కాబట్టి సరిపోతాయి. మళ్ళీ లంచ్కి ఇంకా దీన్ని బట్టి చూడాలి. ఎప్పుడు ఇంట్లో ఎగ్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఎగ్స్ టైంకి లేనప్పుడు, టైం తక్కువ ఉన్నప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఎగ్స్ ఎప్పుడు కూడాను ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ అన్ని మరిగేంత వరకు హై ఫ్లేమ్లో, తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎగ్స్ అన్ని చక్కగా ఉడికిపోతాయి. అలాగే ఎగ్స్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుంటే ఎగ్స్ కూడా పలగకుండా మంచిగా వస్తాయి. ఎగ్స్ ఉడికేలోపు చపాతీ పిండి కూడా కలిపేసుకుందాం. చపాతీ పిండి అయితే ఇందులోనే కలిపేస్తున్నాను. కలిపేసి దీని చపాతీ పిండిని పక్కన పెట్టేసి ఇందులోనే కర్రీ వండొచ్చు అని. మనం ఎన్ని గిన్నెలు వాడుకుంటామో అన్ని మళ్ళీ మనమే కడుక్కోవాలి కదా. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అప్పుడే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను. రైస్ అయ్యేలోపు కర్రీ చపాతీలు రెండు అయిపోవాలి. ఇప్పుడే లేసారు, పొద్దున్న ఎంత లేపినా లేనే లేదు. అయితే తొందరగా లేచి బ్రష్లు చేస్తున్నా. ఇంక రెడీ చేపియాలి, వ్యాన్ వచ్చేస్తుంది. సౌరీ అయితే చూడండి ఇంకా ఊగుతాను వస్తాను లైఫ్లో కూడా. తొందర బ్రష్. ఇక్కడైతే చపాతీ పిండి కూడా కలిపి పక్కన పెట్టేసాము. ఎగ్స్ కూడా అయిపోయాయి. ఇంకా కర్రీకి వేసేయాలి. పిల్లలు రెడీ అయ్యేలోపు అన్నీ రెడీ అయిపోవాలి. చపాతీ పిండి కలిపేసి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసుకునే లోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకా ఎగ్స్ అయితే పక్కకు పెట్టేసుకొని కర్రీ వేసేసుకుందాం. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. కర్రీ అయ్యేలోపు చపాతీలు కూడా అయిపోవాలి. వాళ్ళకు వాటర్ కూడా పట్టేయాలి. గుడ్లు చూసారా, చెప్పినట్లు వేసుకుంటే కానీ గుడ్లంతా మంచిగా వచ్చేసాయి. ఎక్కడ ఒకటి కూడా పగలేదు. గుడ్లన్నీ బాగా చక్కగా వచ్చేసాయి. కూరలో ఎటువంటి మసాలాలు ఎక్కువ ఏం వేయకుండా వండేస్తున్నాను. ముఖ్యంగా ఇది పిల్లల కోసం కాబట్టి, అలాగే పొద్దున్నే చేయడానికి కాబట్టి పొద్దున్నే మసాలాలు కూడా తీసుకోవడం మంచిది కాదు. అందుకే తక్కువ మసాలాలతో వండేస్తున్నాను. ఒకవైపు చపాతీ చేస్తున్నాను, ఇంకోవైపు కర్రీ కూడా అయిపోయింది. చపాతీలు అయ్యేలోపు కర్రీ కూడా ఆపేస్తాను. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి వాటర్ బాటిల్స్, ఇంకా స్నాక్స్, అలాగే లంచ్ అన్ని ప్యాక్ చేసేయాలి. కర్రీ సింపుల్గానే అయిపోతుంది. కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఆపేస్తాను. ఇంకా ఈ కర్రీ చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు. అయితే రెడీ అయిపోయారు. సారీ అయితే టిఫిన్ చేస్తుండు. చెందుకు జుట్లు వేసేయాలి, టైం అవుతుంది. వ్యాన్ కూడా అయితే వచ్చేస్తుంది. పిల్లలకి అయితే టిఫిన్ పెట్టేసాం. సారీ అయితే చపాతీ తింటుండు. చందు ఏమో బ్రౌన్ బ్రెడ్లో ఏమో చాక్లెట్ సిరప్ వేసుకొని తింటుంది. వ్యాన్ వచ్చే టైం కూడా అవుతుంది. అందుకనేసి ఒక పక్క సారీ టిఫిన్ పెట్టేసి చందుకి అయితే టిఫిన్ చేస్తున్నా. టిఫిన్ తినిపిస్తా చేయాలంటే కాదు, లేట్ అయిపోతుంది. అందుకే సారీ మేము తిను అని చెప్తానే ఉండాలి. లేకపోతే తినడు. పక్కన నుంచి పెట్టుకుని సారీ తింటుంది. చందుకు జుట్లు వేస్తున్నాము. అయితే స్కూల్కి రెడీ అయిపోయారు. వ్యాన్ కోసం రెడీగా ఉన్నారు బయట. పొద్దున్నే లేవగానే ఇంటి ముందు కూడా కడిగేస్తాము. ఇంక ఇప్పుడు అప్పటికప్పటికి ఆరదు కాబట్టి ముగ్గేయడానికి ఇప్పటికి ముగ్గేయాలి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక పనులన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా ఈరోజు మేము వేసిన ముగ్గు అయితే ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముగ్గు వేసేటప్పుడు బయటకు వస్తారు. ఇంకా వ్యాన్ అయితే ఇంటి దగ్గరకే వస్తుంది. ఇక్కడ బయట కొద్దిసేపు బింగో ఉంది కదా, బింగోతో ఆడుకుంటూ ఉంటారు. అక్కడేమో బ్యాగ్ ఏమో హుషారుగా వేసుకొస్తారు, కానీ బయటకు వచ్చేసరికి ఒక 2 నిమిషాలు వ్యాన్ రాకపోతే ఇంకా మళ్ళీ మేము మోయాల్సిందే. బింగో అయితే అక్కడుంది. బయట ముగ్గేసుకుంటూ పిల్లలు వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు లేచాడు కుర్తి అయితే. వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోపు వ్యాన్ కోసం, వ్యాన్ చూడడానికైనా లేస్తూ ఉంటాడు. ఇంకా పిల్లలు అక్కడ వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోపు లేయలేదులే, ఈరోజు స్కూల్కి వెళ్ళనుకునే లోపల లేచాడు. హాయ్ చెప్పు రాజా. ఈయన హెలికాప్టర్ పోతుంటే దాన్ని చూసుకుంటూ ఇక్కడే ఉన్నారు. ఇవైతే ఇంటి దగ్గరే ఎయిర్పోర్ట్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వెంటనే తిరుగుతూనే ఉంటాయి.
కృతి ఆ పెట్టుకొని ఎలా ఉందో చెప్పు మమ్మీకి, సరేనా? బాగుందా? నచ్చిందా నీకు? సూపర్ చెప్పు. ఎన్ని తింటావు పూరీలో? చాలా తింటావా? సరే. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకైతే మా రొటీన్ పనులు అయితే ఇంకా స్టార్ట్ అవుతాయి. ఇంకెవరి పనులు వాళ్ళు చేసుకుంటాము, చెరో ఒక పని చేసేసుకుంటాము, తొందరగా అయితే పని అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చూసారా కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది. అలాగే ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయి. కసువులు ఊడ్చడము, బండాలు ఊడ్చడము అన్నీ అయిపోయాయి. ఎక్కడ ఎత్తి పెట్టినవి అలాగే ఉన్నాయి. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళారు కదా, అందుకే తీసే వాళ్ళు కూడా ఎవరు లేదు. ఇక్కడేమో మా చిన్న బాబు కూడా పడుకున్నాడు. ఇవి కూడా అయిపోయాయి. మా చిన్న బాబుకి కూడా పాలు తప్పించేసి పనుకోబెట్టేసాము. వానికైతే పాలు ఇప్పుడే ఇచ్చేస్తాము. ఈవినింగ్ స్నాక్స్ తిని అలాగే డిన్నర్ చేసేదానికి వాడికి అరిగించుకోలేడు పాలు, అందుకే వానికైతే పాలు ఇప్పుడే తప్పించేస్తాము. పిల్లలకైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇస్తాము ఈవినింగ్. చూసారు కదా ఇంతవరకు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత చూద్దాము. మార్నింగ్ పనులన్నీ అయిపోయాక కొద్దిసేపు అయితే చిన్నాడు పడుకున్నాడు. మేము కూడా ఫ్రెష్ అయిపోయి దీపారాధన అంతా అయిపోయిన తర్వాత మా పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేము కూడా కొద్దిసేపు అయితే పడుకున్నాము. మించు 3కి 3:30కి ఆ టైంలో లేసాడు. ఇంకా వానికి తినిపించేసాము. మేము టిఫిన్ లేట్గా చేసాం కాబట్టి మాకైతే ఆకలిగా ఏం లేదు. ఇంకైతే పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది. మాటల్లోనే పిల్లలు కూడా వచ్చేసారు. వచ్చి రాగానే బింగో కోసం వెయిటింగ్. నాన్న ఇటు వచ్చేయండి. పిల్లలైతే వచ్చేసిర్రు ఈవినింగ్. ఇంక వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల వీళ్ళకైతే కొంచెం పాలు ఇచ్చేయాలి. అందులో కొంచెం ఏమైనా స్నాక్ చేసి పెట్టేసేయాలి. కొంచెం పాలు ఇచ్చి స్నాక్ చేసేసుకున్నాక వీళ్ళైతే హోంవర్క్ చేసుకుంటారు. సౌర్లు ఏం హోంవర్క్ ఇచ్చిర్రు నీకు ఈరోజు? పిల్లలకైతే హోంవర్క్స్ సౌర్యకైతే కొన్ని ఇచ్చిరట, చందుకైతే చాలా ఉన్నాయి. వీళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల మేమైతే పాలు కాగిపెట్టేసి కొంచెం స్నాక్స్ అయితే చేసి పెడతాము. తినేసి అయితే హోంవర్క్ చేసుకుంటారు. సౌర్య, చందు ఈరోజు స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుందాం, సరేనా? తింటారా? సౌర్య నువ్వు తింటావా? వీడు చూడండి ఎటు తింటుండో. వీడైతే ఇంట్లో ఉండి వీని ఇష్టానికి వీడు తిరుగుతూ ఉంటాడు, ఏది పడితే అది తింటూ ఉంటాడు. నాన్న ఏం తింటున్నావు కృతి? ఏంటది? వాడైతే తిరిగి తిరిగి సన్నగా అయిపోతుండేమో, రోజు రోజు ఇంకా సన్నగా అవుతుండు. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒకటే ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాడు అనుకోండి. వాడైతే ఎక్సర్సైజ్ అనగానే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిండు. అట్లే చేస్తారా? సోఫాలు ఎక్కుతాడు, బెడ్లు ఎక్కుతాడు, దుక్కుతూనే ఉంటాడు. పిల్లలైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసిర్రు. పాలు అయితే కనిపెట్టేస్తాం, పిల్లలకైతే పాలు ఇచ్చేస్తాం, పాలు తాగుతారు. ఆ లోపల అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టేసుకొని స్వీట్ కార్న్ అయితే ఇస్తాం స్నాక్స్ కి. ఈ స్వీట్ కార్న్ లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను కదా, అవి చాలా తీసుకున్నాం కాబట్టి కొన్ని అయితే ఫ్రై చేసుకున్నాము, కొన్ని అయితే ఇప్పుడు బాయిల్ చేద్దామని పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ ఇద్దామని చెప్పి అలాగే పెట్టాము. ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్రెష్ గానే ఉన్నాయి. రోజు ఒకటే రకమైన స్నాక్స్ అయినా వాళ్ళకి కూడా తినాలని బోర్ కొడుతుంది కదా, అందుకే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడైతే ఉడకబెడుతున్నాం వీటిని. స్వీట్ కార్న్ హెల్దీనే కాబట్టి తింటారు పిల్లలు కూడా బాగానే. స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టడానికి వేసేసాను. ఇవైతే నిన్న వేసిన బట్టలు అవన్నీ పైన నుంచి తీసుకొచ్చేసాము. ఇప్పుడైతే వీటిని అన్ని ఫోల్డ్ చేసి పెట్టేస్తాము. అక్కడైతే స్వీట్ కార్న్ బాయిల్ అయ్యేలోపు ఈ పని కూడా అయిపోతుంది. బట్టలు మడత పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా ఇవన్నీ తీసుకెళ్లి కబోర్డ్స్ లో సర్దేయాలి. స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయాయి. ఇంకా వీటిని తీసుకెళ్లి పిల్లలకి ఇచ్చేయాలి. సౌర్యకి కృతికి ఒట్టివి తినేస్తారు, కారము సాల్ట్ అంతగా ఇష్టపడరు. చందు అయితే సాల్ట్ కారము నిమ్మరసం కావాలంటుంది. వాటిని అయితే వేస్ట్ చేసి చందుకి ఇచ్చేస్తాము. సౌర్యకి కృతికి ఒట్టివి ఇచ్చేస్తాం. అలాగే చందు అయితే కారం వేసింది కావాలన్నది, అందుకే కారం వేసి చందు కోసం తీసాను. చందు ఇగోమా తినేసి కారం ఎక్కువైందా ఉప్పు తక్కువైందా చెప్పు, సరేనా? వేడిగా ఉన్నాయి. సౌర్య తీసుకో తిను. సౌర్యకి అయితే స్వీట్ కార్న్ తినడానికి రాదు, ఒలిసి పెట్టాలి. చందు అయితే తినేస్తుంది. సౌర్యకి అయితే ఒలిసి పెడుతున్నాను.
పిల్లలు అయితే స్వీట్ కార్న్ తింటున్నారు, మేము కూడా తింటున్నాము. స్వీట్ కార్న్ తినేసి పిల్లలు హోంవర్క్ చేసుకుంటారు, మేమైతే మా పనులు చేసేసుకుంటాము. ఈరోజు డిన్నర్లోకి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకుంటాము. ఈలోపు ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి ఇంట్లో ఏమైనా మిగిలిన పనులు ఉంటే చేసేసుకుంటాము. వాళ్ళు వెళ్ళి హోంవర్క్స్ ఫినిష్ చేసుకుంటారు. ఇంట్లో పనులన్నీ ఫినిష్ అయిపోయాయి, పిల్లలు కూడా హోంవర్క్ కంప్లీట్ చేసేసుకున్నారు. ఈరోజు హోంవర్క్ కొంచెమే ఇచ్చారంట, అవి కంప్లీట్ చేసేసుకొని ఆడుకుంటున్నారు. ఈరోజు డిన్నర్లోకి అయితే టమాటో పచ్చడి అలాగే రాగి సంగటి తినాలని అనిపిస్తుందంట పిల్లలకి కూడా. పిల్లల్ని కూడా సంగటి తింటారా అంటే తింటాము అన్నారు, అందుకే టమోటా పచ్చడి అలాగే రాగి సంగటి చేయాలనుకుంటున్నాము. ఒకవైపు టమోటా పచ్చడి పెట్టేసాము, ఒకవైపు సంగటి కోసం బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాము. బియ్యం ఎంత మంచిగా అంటే అంత మంచిగా సంగటి అవుతుంది. అక్కడైతే కాఫీ కోసం పాలు పెట్టుకున్నాము. కాఫీ ఈ టైంలో ఏంటి అనుకుంటారేమో, ఈ టైంలో తాగాలనిపించింది అంతే. పర్టికులర్ గా ఈవినింగ్ తాగుతూ ఉంటారు కదా చాలా మంది, ఒక్కొక్కసారి ఈవినింగ్ తాగాలనిపించదు. ఎప్పుడు కూడా రోజు కంటిన్యూగా కాఫీ ఏం తాగంలేండి, ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతుంటాము. ఎందుకు ఇప్పుడు తాగాలనిపించింది, అందుకే ఇప్పుడు పెట్టేసుకున్నాము. ఇక్కడైతే టమోటాలు అన్ని కలిపేసాను. టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు, ఎల్లుల్లిపాయలు అన్ని ఒకేసారి కలిపేసి స్టవ్ మీద పెట్టి మగ్గబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. వైపు వంట అవుతుంది, వంట అయ్యేలోపు ఈ గిన్నెలు అన్ని తోమేయాలి. పిల్లల బాక్సులో అలాగే మార్నింగ్ నుంచి వచ్చిన గిన్నెలు అన్ని కూడా సింక్ లో వేసేసాం. సింక్ కూడా నిండిపోయింది. ఈరోజు కొంచెం ఫ్రిడ్జ్ లో ఉన్న గిన్నెలు కూడా తీసేసాము. ఫ్రిడ్జ్ లో ఎప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటాం, అవి మర్చిపోతాం, అవి అలాగే ఉండిపోతాయి. అంటే ఎక్స్ట్రా వేస్టేజ్ ఏమి ఉండదులేదు, ఎప్పుడైనా పిన్నులు పడే ఉంటాయి అంతేను. అవి కూడా ఇప్పుడు అన్ని క్లీన్ చేసేసుకోవాలి వంట ఫినిష్ అయ్యేలోపు. టమోటా పచ్చడి మిక్సీలో చేద్దాం అనుకున్నాం కదా, కానీ ఆక రోట్లో చేద్దాము, టేస్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పింది, అందుకే రోట్లో దంచాము. కచ్చా పచ్చగా చాలా టేస్టీగా వచ్చింది టమోటా పచ్చడి. ఎప్పుడైనా నైట్ టైం కూడా చేసుకుంటూ ఉంటాము టమోటా పచ్చడి ఇలా, లేకుంటే గోంగూర పచ్చళ్ళు, సొరకాయ పచ్చడి అలా చేసుకొని రాయి సంగటి చేసుకుంటూ ఉంటాము. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు, మాకు ఎప్పటి నుంచో అలవాటు కూడాను. ఇంకా సంగటి అయితే రెడీ అయిపోతుంది, అయిపోతేనే పిల్లలకి పెట్టేయాలి. సంగటి అలాగే టమోటా పచ్చడి ఇంకా పిల్లలకి అయితే తినిపించేస్తున్నాము. పిల్లలు తిన్న తర్వాత మేము కూడా తినేస్తాము. సంగటి వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ పిల్లలకి పెట్టేసాము. చందు అయితే చందుతో పాటు తినేస్తుంది. చందు ఇంతకి తను తినేస్తుంది. ఇప్పుడైతే శౌర్యకు కూడా పెట్టేశారు. శౌర్య బాగుందనన్నా సంగటి పిల్లలు బాగానే తింటారు, అందుకే అప్పుడప్పుడు సంగటి కూడా చేస్తూ ఉంటాము. తిన్నాడు పృథ్వీ. సంగటి ఎట్లుంది నాన్న? సూపర్ ఉందంట. ఇంకా మేము కూడా పిల్లలకు పెట్టేసి మేము కూడా తినేస్తాము. చూసారు కదా ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలిరా శౌర్య, చందు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్ బాయ్.